హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంకా చపాతీ చేశాను. చపాతీ పర్ఫెక్ట్ కాంబినేషన్ పన్నీర్ కూరలోకి. సో ఆ రెసిపీస్ నేను ఎలా చేశానో అవి మీకు చెప్తాను, చూసేయండి. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. టమోటా, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పన్నీరు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఒక్కొక్క టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా చెక్క, మొగ్గ, యాలకులు, ఇది కసూరి మేతి కొంచెం, బటర్ కొంచెం, ఇవి జీడిపప్పు కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ మెల్ట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత దానిలో చెక్క, మొగ్గ, యాలకులు అవి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అవి వేసుకున్న వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత వెంటనే పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా ఆనియన్స్ ఇంకా కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట. అవి వేగేలోపు ఇక్కడ కర్డ్ తీసుకున్నాం కదండి, అవన్నీ కలిపేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇందులో ఈ కర్డ్లో కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ విడివిడిగా ఇందాక చూపించాను కదా, అవన్నీ ఇందులో కలిపేసుకోవాలన్నమాట. కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకొని ఇది రెడీగా ఉంచుకోవాలి. నేను అన్నీ కలిపేసి పెట్టేశాను అనమాట. ఇందులో అవన్నీ పెరుగులోనే వేయాలని ఏమీ లేదండి, మీరు కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అందులో కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే బాగా మగ్గుతాయి. అవి టమాటాలు మగ్గేలోపు ఇక్కడ పన్నీర్ తీసుకున్నాం కదా, అది పన్నీర్ కొంచెం ఇక్కడ ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, బాగుంటాయి. కొంచెం వేగిన తర్వాత తింటుంటే బాగుంటాయి అన్నమాట, పచ్చిగా అంత బాగోవు. వేపుకుంటే బెటరు. ఇంకా ఇవి కొన్ని జీడిపప్పు కూడా తీసుకున్నాం కదా, అవి టమాటాల్లోనే వేసేసాను అనమాట. ఇంకా కొంచెం మగ్గాలి, టమాటాలు ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ప్యారలల్గా చేస్తున్నాను అనమాట. అవి టమాటా అక్కడ మగ్గుతుంది, ఇటు సైడు ఇవి చేస్తున్నాను పన్నీరు. రెండు ప్యారలల్గా చేస్తున్నాను. ఇవి కొంచెం ఇలా వచ్చాయి కదా బ్రౌనిష్ కలర్లో, ఇంకొంచెం వేగితే బాగుంటుంది. అంటే ఒక్క సైడే అవి బ్రౌన్ కలర్లో వచ్చాయి, కానీ 2 సైడ్లు అవి కరెక్ట్గా తిరగట్లేదు. ఇంకా ఇది మగ్గిపోయిందనమాట టమాటాలు. ఇదంతా ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం చల్లారాక వేసుకోండి, నేను చల్లారిన తర్వాత మిక్సీ వేసాను. ఆ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అది అంతా ప్యూరీ చేసుకోవాలి మగ్గిన తర్వాత. అది అక్కడ మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి దానిలో కొంచెం బటర్ వేసుకొని ఇంకా అదంతా తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకోవాలన్నమాట. జస్ట్ జీలకర్ర వేసాను అంతే, జీలకర్ర ఇంకా ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పెరుగు అది తీసి పెట్టుకున్నాం కదా, పెరుగు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి అదంతా వేసి అది ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసాం కదా, కొంచెం పచ్చిగా ఉంటుంది. పచ్చివాసన బాగాలంటే ముందే వేసుకోవాలన్నమాట. మీరు విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా మంచిది, అది అయిపోయిన తర్వాత కర్డ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంత పచ్చివాసన లేకుండా. ఇలా అయినా బాగానే ఉంటుంది. అంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట, అంత త్వరగా అయిపోవాలి అని చేసేస్తుంటాను. అది కూడా మంచిగానే వచ్చేలాగే చేస్తుంటాను. అది పెరుగు అది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత వేగిన తర్వాత వెంటనే ఈ టమోటా, ఆనియన్స్ ఇది ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ వేసి, అది వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఇది ఇంక ఇలా ఉడికిద్ది అనమాట కొంచెం సేపు. బాగా ఉడికిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట, ఆయిల్ పైకి వస్తుంది. అందులో ఇంకా అట్లా బాగా ఉడికిన తర్వాత నేను పన్నీర్ వేసాను. ఆల్రెడీ ఇందాక వేపు పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వేసాను. ఇందులోనే ఇంకొన్ని జీడిపప్పు, కొన్ని ఇందాక టమోటా వాటితోనే మిక్సీ వేసాను అనమాట, ఇంకొన్ని ఇట్లా వేపుకొని వేసుకున్నాను. అక్కడక్కడ తినేటప్పుడు
జీడిపప్పు ముక్కలు తగులుతుంటే కూడా బాగుంటుంది, అందుకే ఇలా వేసాను అనమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 4 minutes 5 minutes మూత పెట్టేస్తే ఉడికిపోయిద్ది అనమాట. బాగా ఆయిల్ పైకి తేలుతూ అలా ఉంటుంది, మనకు అర్థమైపోయిద్ది ఉడికింది అనేసి. ఒక 4-5 minutes తర్వాత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది, కొంచెం ఆయిల్ కూడా పైకి వస్తున్నట్లు అట్లా ఉంటుంది అనమాట. సో అప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకున్నాను నేను. కసూరి మేతి ఆప్షనల్ అండి, అది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, అది జస్ట్ ఫ్లేవర్ కోసమే అంతే, ఎక్కువ కూడా వేయద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 2-3 minutes ఉంచేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇదే అండి, రెడీ అయిపోయింది. ఇంకా దీనిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే చపాతీ. నేను చపాతీయే చేశాను. చపాతీ మెత్తగా సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పే ఇలా ట్రై చేయండి, చాలా మెత్తగా సాఫ్ట్గా పొంగుతాయి కూడా. జస్ట్ ఏం లేదు, కొంచెం ఎంత కావాలో అంత పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ సరిపోయినంత వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవడమే అనమాట. దీనిలో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్తో కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత మినిమం 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లా సైడ్ పెట్టుకోవాలన్నమాట, పక్కన పెట్టుకోవాలి. సో అప్పుడు ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది, పిండి బాగుంటుంది అనమాట. అట్లా కొంచెం ఒక 20 minutes అన్నా పక్కన పెట్టి చేసుకుంటే బాగుంటుంది. నేను ఒక 20 minutes తర్వాతే చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో, ఇట్లా అదే చపాతీ చేస్తున్నప్పుడే అది మెత్తగా కదులుతున్నట్లు బాగా తెలుస్తుంది, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఇది ఇట్లా 4 folds మీద చేసుకుంటాం అన్నమాట. ఇది నాకు ముందు తెలీదు ఈ టిప్పు, మా అత్తయ్య వాళ్ళు ఇలాగే చేసుకుంటారు, మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా చేసుకుంటే. అది కొంచెం రుద్దుకున్న తర్వాత చపాతీ మధ్యలో కొంచెం ఆయిల్ అలా పూసేసి ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. అది 4 folds అయిపోయిద్ది అనమాట చపాతీ. అలా మడత పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ చపాతీలా చేసేసుకోవడమే. నాకు మామూలుగా చపాతీ రౌండ్గానే వస్తుంది, కానీ ఇలా మడత పెడితే కొంచెం అంత రౌండ్ షేప్లో రాదనమాట. పర్వాలేదు, అయినా మెత్తగా బాగా వస్తాయి అనేసి ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. చూస్తేనే ఎంత సాఫ్ట్ అని అర్థమైపోతుంది కదా, అట్లా బాగా వస్తుంది. మనం ఎంత ఫోర్స్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా మూవ్ అయిపోయిద్ది అనమాట చపాతీ కర్ర కూడా. ఇది ఇంకా పల్చగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద వేసుకోవడమే. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట, అది అయిన తర్వాత వేసుకోవడమే. ఫస్టే ఆయిల్ వేయొద్దండి, ఆయిల్ వేయకుండానే చపాతీ వేయాలి ప్యాన్ మీద. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి, తిప్పిన తర్వాత కూడా ఆయిల్ వేయకూడదు, అప్పుడే అది పొంగిద్ది అనమాట. ముందే ఆయిల్ వేస్తే పొంగదు సరిగా. ఇప్పుడు ఇట్లా తిప్పాను కదా, తిప్పిన తర్వాత ఇక్కడ లైట్గా పొంగిద్ది, మీరు గమనిస్తే మీకు కనిపిస్తుంది, బాగా పొంగిద్ది అనమాట. ఇట్లాగా ఆయిల్ వేసేసామంటే పొంగదు. ఇది బాగా పొంగింది కదా, ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వేసుకోవాలి. ఇటు కూడా రివర్స్ వేసిన తర్వాత కూడా బాగా పొంగిద్ది అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ ఎక్కువ వేయకపోయినా పర్వాలేదు, మంచిగానే వస్తాయి. ఇది తిప్పిన తర్వాత మళ్ళీ ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి ఆయిల్. నేను కూడా ఆయిల్ కొంచెం వేస్తాను. ఇది ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవడమే, అంటే కార్నర్స్లో అలా కాలకపోతే సరిగా కాల్చుకోవడమే. సో ఇట్లా మెత్తగా వస్తుంది, ఇలా ట్రై చేయండి కావాలంటే చపాతీలు. పన్నీర్ కూర ఇంకా చపాతీ పర్ఫెక్ట్ కాంబినేషన్ రెడీ అండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.